పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గంజాయి నిర్మూలనపై తిరుపతి జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీసులు ప్రజల్లో చైతన్యం కల్పించే చర్యలను మరింత వేగవంతం చేశారు. గంజాయి నిర్మూలిద్దాం అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈగల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తో కలిసి రేణిగుంట సిఐ జయచంద్ర మాట్లాడుతూ రేణిగుంట రైల్వే స్టేషన్ పరిధిలోని ఆటో, టాక్సీ డ్రైవర్లు అవగాహన కల్పించేలా ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. పరీక్ష చేద్దాం, మత్తును వదిలిద్దాం అనే సందేశంతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు చిత్రపటాలతో ఏర్పాటు చేసిన ఈ ప్రచారంలో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972 లేదా 112 నెంబర్లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ దినము రేణిగుంట పట్టణంలో ఎవరైతే గంజాయి సేవిస్తున్నారని మాకు అనుమానం ఉందో వారందరినీ ఈ యొక్క బయో కిట్ ద్వారా మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కిట్ల ద్వారా వాళ్ళ యొక్క యూరిన్తో మేము ఈ తనిఖీలు నిర్వహిస్తే అందులో ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలిస్తే వారికి సంబంధించి వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు, ఎలా వస్తుంది అనే దాని మీద దర్యాప్తు చేసి దీని యొక్క పూర్తి యొక్క నిర్మూలన కొరకే ఈ యొక్క మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మనకు ఎస్పీ గారు దీనికి దగ్గరుండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క లిమిట్స్లో ఎక్కడైతే గంజాయి సేవిస్తున్న అనుమానం ఉందో వారందరినీ గుర్తించి ఎవరైతే పాజిటివ్ అని తేలిన వ్యక్తులను మనము డి అడిక్షన్ సెంటర్లకు పంపించి అలాగే వాళ్ళకి సంబంధించిన ఐఆర్ రిపోర్ట్ కూడా రాసి వాళ్ళకి ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారో, ఎవరెవరు సప్లై చేస్తున్నారో వాళ్ళపైన మనము నిఘా పెట్టి పూర్తిగా అణిచివేసే యొక్క ఉద్దేశంలోనే ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన రేణిగుంట పట్టణంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.